మరి సత్యవతి అలా చెప్పగానే పరాశరముని ఏం చేశారు? ఏమైంది నెక్స్ట్? అప్పుడు పరాశరముని నీకు అన్నత్వం పోకుండా నీకు వరం ఇస్తాను అని చెప్తాడు. అండ్ తన మహిమతో ఆమె దగ్గర ఉన్న చేపల కంపును పోగొట్టి కొన్ని యోజనాల దూరం వెళ్ళినా కూడా ఒక మంచి సువాసన వచ్చేలాగా ఆమెకు ఒక వరం ఇస్తాడు. అప్పటి నుంచి సత్యవతికి ఇంకొక నేమ్ వచ్చిందనమాట. ఆ నేమే యోజన గంధి. అలా చేశాక మళ్ళీ ఇంకో రీజన్ వెతుక్కుంటుంది సత్యవతి నో చెప్పలేక. ఇంత పట్టపగలు ఎవరైనా చూస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది అని అంటది మునితో. అప్పుడు పరాశర ముని హహహ అని నవ్వి మళ్ళీ తన శక్తితో మేఘాలతో సూర్యుని కప్పేస్తాడు. కప్పేసి మొత్తం చీకటిమయం చేస్తాడు. అప్పుడు సత్యవతి చేసేది ఏమీ లేక పరాశరమునితో సంగమిస్తుంది. అప్పుడే కృష్ణద్వైపాయన వ్యాసుడు పుడతాడు. పుట్టగానే చాలా ఆశ్చర్యకరంగా ఆయన పెరిగి పెద్దవాడు కూడా అయిపోతాడు. అప్పుడు వ్యాసుడు సత్యవతితో అమ్మా నీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నన్ను తలుచుకో, నీ ముందు ప్రత్యక్షం అవుతాను అని చెప్పి అడవులకు వెళ్ళిపోతాడు. తీవ్ర తపస్సు చేసి ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. ఒక్కటిగా ఉన్న వేదాలను విభజించి వేదవ్యాసుడు అయ్యాడు. ఇది మన వ్యాసుడి కథ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.